హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు నోటిఫికేషన్ నెంబర్ 04 ఆఫ్ 2025 అనేటువంటి సెక్షన్ కంట్రోలర్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో ప్రజెంట్ మన యొక్క సికింద్రాబాద్ సైట్ ఏమో యాక్సెస్లో లేదు, అండ్ తర్వాత మిగిలిన ఏఆర్ఆర్బి సైట్లో కూడా నోటిఫికేషన్ అయితే అవైలబిలిటీలో లేదు. మరి నోటిఫికేషన్ ఏం వచ్చింది సార్ అంటే, మనకి ఒక నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ ఏదైతే లాగిన్ సైట్ ఉందో, సో ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా. సో సెక్షన్ కంట్రోలర్ అని డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఆర్ఆర్బి అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటటువంటి సైట్ నుంచి మనకు అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో దీని బేస్ పైన మీకు ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో దిస్ ఇస్ ద నోటిఫికేషన్ నెంబర్ 04 ఆఫ్ 2025. సో సెక్షన్ కంట్రోలర్ సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మనకి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే మనకి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ 14వ తేదీ వరకు, అండ్ లాస్ట్ ఫీ పేమెంట్ కనుక తీసుకుంటే అక్టోబర్ 16 వరకు, అండ్ అదేవిధంగా మోడిఫికేషన్ సంబంధించినటువంటి డేటా అనేది అక్టోబర్ 17 నుంచి 26 వరకు, అండ్ అదేవిధంగా మనకి ఒక స్క్రైబ్ సంబంధించినటువంటి డేటా అనేది 27 నుంచి 31 వరకు అయితే అప్లోడ్ చేయడానికి యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్ యొక్క మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మనకు ఎనీ డిగ్రీ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీటెక్, బీఫామ్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కన్నా తీసుకుంటే 33 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ద డేట్ 1/1/2026 ప్రకారంగా. ఓకేనా. అండ్ అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ కన్నా తీసుకుంటే జస్ట్ 368 మాత్రమే. అయితే ఇది లెవెల్ 6 సంబంధించినటువంటి పోస్ట్. ఇక్కడ 35,400 ఇనిషియల్ పే తోటి A2 మెడికల్ స్టాండర్డ్ తోటి అయితే రావడం జరిగింది. ఓకేనా. అండ్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా వర్తించడం జరుగుతుంది ఈ యొక్క పోస్ట్కి సంబంధించి. అండ్ దీంట్లో మనకు సిబిఐటి కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు సిబిఐటికి 1:8 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సింగిల్ స్టేజ్ సిబిటి ఉంటుంది, అంటే ఒక సిబిటి ఉంటుంది, ఆ తర్వాత సిబిఐటి ఉంటుంది, ఆ తర్వాత డివి ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ఇది మన యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఎన్టీపీసీలో ఏంటంటే సిబిటి 1, సిబిటి 2, తర్వాత సిబిఐటి, ఆ తర్వాత డివి మెడికల్ ఉంటుంది కదా. ఇక్కడ సిబిటి 2 అనేది ఉండదు, సింగిల్ సిబిటి, తర్వాత డైరెక్ట్గా సిబిఐటి. అండ్ డీవీకి మాత్రం 1:1 రేషియోలోనే తీయడం జరుగుతుంది. సో సిబిటీలో వచ్చినటువంటి స్కోరు అండ్ అదేవిధంగా సిబిఐటీలో వచ్చినటువంటి స్కోర్ సంబంధించి కూడా వెయిటేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సిబిటీలో మనకు 70%, సిబిఐటీ నుంచి 30% మొత్తం కలిపి మనకి మెరిట్ అయితే తీస్తారు టీవీకి. అండ్ అదేవిధంగా 1/3 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. ఒకవేళ ఎగ్జామ్ కనుక మల్టిపుల్ షిఫ్ట్లో అయినట్లయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ నార్మలైజేషన్ అయితే జరుగుతుంది. అండ్ మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ గనక 2025 అక్టోబర్ 14 తేదీ లేదా దానికంటే ముందు మీకు వచ్చి ఉండాలి. దాని తర్వాత వస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డేట్ తర్వాత కూడా, వాళ్ళు మాత్రం అనర్హులు. ఓకేనా, నాట్ ఎలిజిబుల్ అండ్ షుడ్ నాట్ అప్లై. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ కన్నా తీసుకుంటే A2 అయితే ఉండాల్సి ఉంటుంది. సో డిస్టెన్స్ విజన్ మనకి ఇక్కడ 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ కన్నా తీసుకుంటే 1/1/2026 ప్రకారం వీళ్ళు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఏజెస్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క బర్త్ డేట్ సంబంధించినటువంటి డేటా. సో యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1993 జనవరి 2 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. అండ్ అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలియర్ కన్నా తీసుకుంటే 1990 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఎస్సీ ఎస్టీ అయితే 1988 తర్వాత పుట్టిన వాళ్ళు అర్హులు. అండ్ అదేవిధంగా ఆల్ కమ్యూనిటీస్ కన్నా తీసుకుంటే లోయెస్ట్ అంటే మినిమం 18 ఇయర్స్ అనేది ఉంటుంది కదా, అది 2006 జనవరి 1 లేదా దానికంటే ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఓకేనా. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కన్నా తీసుకుంటే ఓబీసీ నాన్ క్రిమిలియర్ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అండ్ అదేవిధంగా ఎక్సెస్ సర్వీస్ మెన్ అండ్ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా, అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్ కనుక అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కనుక అప్లై చేస్తే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కన్నా తీసుకుంటే సేమ్ మనకి ఇక్కడ ఫీమేల్ ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ పీడబ్ల్యూడీ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క 250 రూపీస్ అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 ఫీ పేమెంట్ చేయాలి. ఎవరైతే ఎగ్జామ్ అపీర్ అవుతారో వాళ్ళందరూ కూడా 400 రూపీస్ అయితే రీఫండ్ అయితే అవుతుంది. అండ్ హియర్ ఇస్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడ మనకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిఐటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ మెడికల్ ఉంటుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ పేపర్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ సిబిటీలో మనకు 100 క్వశ్చన్స్కి 120 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో క్వశ్చన్ లెవెల్ ఏ లెవెల్ ఉంటుందో అర్థం చేసుకోండి. సో 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ ఇవ్వాల్సింది 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1/3 నెగిటివ్ ఉంటుంది. నార్మలైజేషన్ ఈజ్ కంపల్సరీ వెన్ ఎగ్జామ్ ఈజ్ మల్టీ షిఫ్టెడ్.
సో సిలబస్ కనుక తీసుకున్నట్లయితే అనలైటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ ఉన్నది, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది, లాజికల్ క్యాపబిలిటీ ఉంది, మెంటల్ రీజనింగ్ ఉంది. అండ్ అదేవిధంగా సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ అనలైటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ 60, లాజికల్లీ క్యాపబిలిటీ 20, మెంటల్లీ రీజనింగ్ 20. మొత్తం మీద మనకి ఇక్కడ 100 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇస్తారు. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి ఏం సరిపు అవి వచ్చినా అనవసరం. అండ్ నెక్స్ట్ సిబిఐటికి వెళ్ళే ముందే మనకి ఇక్కడ విజన్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డివి అండ్ అదే నార్మలైజేషన్ సంబంధించినటువంటి డేటా, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంతే ఎనీ డిగ్రీ మనకు అక్కడ ఇచ్చింది సెక్షన్ కంట్రోలర్ అయితే. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్, సో ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ డేటా కన్నా తీసుకుంటే, సో సికింద్రాబాద్ కన్నా తీసుకుంటే ఎస్సీఆర్ యూఆర్లో 10, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 3 అండ్ అదే ఈడబ్ల్యూఎస్ 1. మొత్తం మీద మనకి ఇక్కడ 18 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మనకి 2 అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కన్నా తీసుకుంటే యూఆర్ 2, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ లేదు. మొత్తం మీద మనకి ఇక్కడ 7 పోస్టులు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. సో సికింద్రాబాద్ అప్లై చేసుకుంటే ఇంత మటుకు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 18+7 25 పోస్టులకు అయితే అవైలబిలిటీలో ఉంటారు. అండ్ మిగిలిన కూడా మనకి ఇక్కడ జోన్ వైజ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో బెంగళూరులో మనకి ఇక్కడ 24 పోస్టులు అయితే ఉండడం జరిగింది. చెన్నై కనుక తీసుకుంటే 5 పోస్టులు అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా, మిగిలిన జోన్ వైజ్ డేటా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంది. జస్ట్ వీడియోని పాజ్ చేసి మీరు ఒక టోటల్ రిటర్న్ గ్యాదర్ చేసుకోవచ్చు. మొత్తం మీద మనకి ఇక్కడ 368 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సర్టిఫికేట్ ప్రొఫార్మాస్ ఓబీసీ ఎన్సిఎల్ అండ్ నెక్స్ట్ ఈబీసీ అండ్ నెక్స్ట్ స్క్రైబ్ సంబంధించినటువంటి డేటా. సో ఈ విధంగా మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వన్ ఆఫ్ ద హై లెవెల్ అయినటువంటి పోస్టులో ఇది ఒకటి. వెరీ రేర్గా ఇట్లాంటి పోస్టులు అయితే మనకైతే అవైలబిలిటీలోకి వస్తాయి. సో ఇట్లాంటి మంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. సో దీంట్లో మనకి మేజర్గా ఆర్థమెటిక్ సెక్షన్ కనిపిస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్ కనిపిస్తుంది, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ డేటా అనాలిసిస్ కనిపిస్తుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజన్కి సంబంధించినటువంటి డేటాతో పాటు మెంటల్ రీజన్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి ప్రాపర్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చాలా టైం తీసుకుంటుంది ఇది కొద్దిగా. ఎందుకంటే రెగ్యులర్గా మన యొక్క ఆర్థమెటిక్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ప్యాటర్న్లో కాకుండా ఇది కొద్దిగా అలగ్ ప్యాటర్న్లో ఉండడం జరుగుతుంది. అంటే కొద్దిగా వెరైటీ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇది డిగ్రీ లెవెల్ పేపర్ అండి, ఓకేనా. మనకి ఇక్కడ టైమింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ ప్యాటర్న్ కాకుండా ఇక్కడ 100 క్వశ్చన్స్కి 120 మినిట్స్ ఇస్తుండంటేనే మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్స్ ఎంత లాజికల్గా ఉంటాయి, ఎంత టైం కిల్లింగ్ ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా 10th లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ ప్రిపేర్ అయితే మాత్రం సెట్ అవ్వదు, ఓకేనా. సో కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ దీనికి సంబంధించి ప్రాపర్ నేషనల్ లెవెల్ మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ సిలబస్ కావాలి సార్, మనకి ఇక్కడ ఈ ఒక్క డేటా కనిపిస్తుంది కదా, ఇట్లా చిన్న చిన్న పార్ట్స్ అని ఇచ్చేసి ఇవి కూడా మ్యాక్సిమం కవరప్ చేసేటట్టు ఉంటుందని. సో ఇవి కూడా మనకైతే కవరప్ చేసేయాలి. ఇక్కడ కనిపిస్తుంది మైథాలజీ, టెక్నాలజీ అండ్ కల్చర్, లిటరేచర్, సొసైటీ, హిస్టరీ, వీటి నుంచి కూడా ప్యాసేజెస్ తీసుకుంటాడు, ఓకేనా. ఇవి ఫుల్ ఫ్లెజ్డ్గా సబ్జెక్ట్ అనలేము, కాకపోతే ఈ సబ్జెక్ట్ రాకుంటే మాత్రం మనకి స్కోర్ పోతుంది. సో వీటన్నిటి సంబంధించి కమాండ్ ఉండాలి, కాంప్రహెన్షన్ చదవాలి. చదివిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి డేటాని బట్టి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బూత్ కాబట్టి సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే అప్లై చేయండి. అండ్ తర్వాత మీకు ఒకవేళ మన యొక్క ఛానల్ తరఫున సపోర్ట్ కావాలంటే ఈ మెటీరియల్ సంబంధించి దీనికి సంబంధించి వర్కౌట్ కూడా చేద్దాం, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మ్యాక్ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటా తగలుతాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.